వైసీపీ వైఖరిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, అధికారంలో రాగానే డిఎస్సి నియామకాలను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు. అభ్యర్థులు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇప్పుడు అవకతవకలు జరిగాయనడం హాస్యాస్పదం అన్నారు. ఒక పక్క అమరావతి అభివృద్ధి, పోలవరం పూర్తికి ప్రభుత్వం కృషి చేస్తుంటే జగన్ మాత్రం వెన్నుపోటు పాలన అంటూ నిరసనలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ లాంటి కార్యక్రమాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్తో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసిన పరిస్థితి. ఈ 2 సంవత్సరాలలో పాటు కూడా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలతో కూడా ముందుకు వెళుతూ అమరావతిని మరింత అభివృద్ధి పదంలోకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనతో పాటు కంచర్ల శ్రీకాంత్ గారు ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ఎలా భావిస్తున్నారు 2 సంవత్సరాలు? 2019 నుంచి 24 మధ్య మన రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలన జరిగింది. మనందరికీ తెలుసు. ఇక్కడ ఉండేటటువంటి మీడియా మిత్రుల దగ్గర నుంచి అన్ని రకాల వర్గాల వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారు, ఒక వ్యవస్థలు ఏ విధంగా ధ్వంసమైన అనేది మనందరికీ తెలుసు. అట్లా అన్ని రకాలైన వర్గాలు మన జీవితాలు ఈ విధంగా నాశనం చేశాం. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మనం తప్పు చేశామని చెప్పి భావించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఇతోటి అద్భుతమైన విజయం, అంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేట్ తోటి 164 సీట్లు గెలుచుకొని అద్భుతంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ సూపర్ 6 హామీలు కావచ్చు, అలా ఇంకా కొన్ని ఇవ్వని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పని, కూటమి ప్రభుత్వం చెప్పని హామీలు కూడా అమలు చేసుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగా అన్నిటికన్నా మించి రాష్ట్ర రాజధానిని, ఆంధ్రుల కళల రాజధానిని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో శ్మశానం కింద అమరావతి ప్రాంతాన్ని మార్చారు. ఈరోజు 50,000 కోట్ల రూపాయల పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఆగస్టు కల్లా సరే అన్ని క్వార్టర్స్ కావచ్చు, బిల్డింగ్స్ అన్నీ రెడీ అయ్యి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇయర్ ఎండింగ్ కూడా మిగతా మేజర్ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు వాళ్ళ ప్రధాన కార్యాలయాలు ఇట్లా అన్నీ కూడా పెట్టుకుంటూ అమరావతిని శరవేగంగా పూర్తి చేసేటటువంటి పరిస్థితి. అంటే సీడ్ క్యాపిటల్ 2028 కల్లా సీడ్ క్యాపిటల్ కంప్లీట్గా పూర్తి చేసి ప్రజలందరూ ఉండే విధంగా రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. అంటే నా రాజధాని అని గొప్పగా చెప్పుకునే విధంగా. ఎందుకంటే ఈరోజు మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పుకోవడానికి పూర్తి స్థాయిలో లేని పరిస్థితి నుంచి 2028 కల్లా పూర్తి స్థాయిలో సగర్వంగా ఇది నా రాజధాని చెప్పుకునే తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగా అటు పోలవరాన్ని పూర్తి చేసేది కావచ్చు, అన్నిటికీ మించి దేశంలో ఒక 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో 25 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టేటటువంటి పరిస్థితికి, రాజధాని పూర్తి స్థాయిలో లేకపోయినా ఇక్కడ నాయకత్వం మీద నమ్మకం. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కి నారా లోకేష్ గారు తోడయి ఎంతో అద్భుతంగా ఈరోజు ఒక గూగుల్ని తీసుకొచ్చిన, మనం అటు బెంగళూరు, చెన్నై వీళ్ళందరూ పోటీ పడినా కూడా, మనకి హైదరాబాద్ వీళ్ళు పోటీ పడినా కూడా ఈరోజు క్యాపిటల్ లేకపోయినా కూడా ఒక నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు గూగుల్ని తీసుకొచ్చి 132,000 కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎన్నో ఐటీ కంపెనీ ఈరోజు వైజాగ్ రావడం జరిగింది. మీరే చూశారు మొన్న కర్నూలు పుట్టపర్తి దగ్గర 15,800 కోట్లతోటి డిఫెన్స్ పరికరాల తయారీకి సంబంధించి జెట్లు తయారు చేసేటటువంటి పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికీ రాయలసీమ అంటే రతనాలసీమ, రాయలసీమ కాదని రాయల్ ఎన్ఫీల్డ్ను కూడా ఈరోజు ఇక్కడికి రాయలసీమకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా క్లస్టర్ వైజ్ డివైడ్ చేసి డెవలప్మెంట్, అంటే భవిష్యత్తులో ఎక్కడ మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, మా దగ్గర అవకాశాలు రాలేదన్నట్టు ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, ఒక గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కింద కావచ్చు, ఇట్లా డివైడ్ చేసి డెవలప్ చేస్తూ అద్భుతంగా ముందుకెళ్తుంది. ఒక పక్క కూటమి ప్రభుత్వం సక్సెస్ మీట్ కూడా జరుపుకుంటున్న పరిస్థితి, మరోపక్క వైసీపీ వెన్నుపోటుగా దాన్ని చిత్రీకరించే విధంగా నిన్నంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలజడి సృష్టించిన, దీన్ని ఏ విధంగా అంటే వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఆయన పార్టీ ఆయనది కాదు. శివకుమార్ గారని ఆయన పార్టీ పెట్టుకుంటే ఆయన ఏదో పదవి ఇస్తానని చెప్పి నమ్మించి ఆయన దగ్గర నుంచి తీసుకొని అన్ని సంతకాలన్నీ పెట్టించుకున్న తర్వాత వెన్నుపోటు పొడిచి ఆయన తరిమేశారు. ఆయన తర్వాత నా పార్టీ ఇవ్వండి, నాకు ఇవ్వండి, ఆయన కొత్త పార్టీ పెట్టుకోమంటే కూడా ఇంతవరకు ఇది లేదు. అన్నిటికీ మించి తండ్రి చనిపోతే తల్లి ఎంత బాధలో ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి తల్లిని కూడా ఎన్నికల ముందు
ఏ విధంగా ప్రచారానికి తిప్పుకొని ఆమెను చూపించి సింపతి గెయిన్ చేసి ఓట్లు తెచ్చుకొని తర్వాత ప్లేనరీలో ఆమె చేత రిజిగ్నేషన్, ఆమె కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని గౌరవాధ్యక్షురాలుగా ఆమెను బయటికి పంపించేసిన పరిస్థితి చూసాం. ప్లస్ ఒక ఆడబిడ్డ అయి ఉండి అన్న కోసం, అన్న జైల్లో ఉన్నాడంటే 2300 కిలోమీటర్ల పైన పాదయాత్ర షర్మిలా గారు చేశారు. వాళ్ళ సొంత చెల్లెలు మా అన్న కోసమని అంత రిస్క్ చేస్తే ఆవిడని ఏ విధంగా బెదిరించి ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకుండా, పదవి అడిగితే ఒక సీట్ అడిగితే సీట్ ఇవ్వకుండా ఏ విధంగా తరిమేశారు ఇంట్లో ఆడబిడ్డను కూడా మనం చూసాం. డిఎస్సి అంటే సంవత్సరం తర్వాత డిఎస్సి కనబడిందా? అంటే డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడమే ముఖ్య అజెండాగా పెట్టుకొని వచ్చి ఉద్యోగాలు ఇస్తుంటే ఒక పక్క వైసీపీ డిఎస్సి ఆరోపణను తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు మీరు సవాలు విసిరిన దానికి కూడా రాని పక్షంలో దీన్ని ఏ విధంగా చూడాలి? నేను అదే చెప్తున్నాను, అమ్మ పెట్టనివ్వదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, ఉద్యోగాలు ఇస్తే వాటి మీద విమర్శిస్తావు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పావు, జనవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం మోసం చేసావు. 5 ఏళ్ళు ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మాట చెప్పినట్టే మొదటి సంతకం పెట్టారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో కూడా ప్రాసెస్ పక్కా ట్రాన్స్పరెన్సీగా చేసి ఎన్ని లీగల్ కేసులు వేసినా, అంటే అది ఆపి ప్రభుత్వం చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా అవన్నీ కూడా ఇష్యూ క్లోజ్ చేసేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి 148 రోజుల్లో డిఎస్సి ప్రాసెస్ను పూర్తి చేసి 38,000 పైచలకు గ్రీవెన్సెస్ వస్తే వాటన్నిటిని కూడా 1-to-1 రిజాల్వ్ చేసి ఫైనల్గా ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు ప్రభుత్వ బడుల్లో వస్తున్నాయి. సంవత్సరం తర్వాత మీరు ఈరోజు ఏదో జరిగిపోయిందని చెప్పనేసి ఒక చిన్న ఇష్యూను పట్టుకొని దాన్ని ఏదో దాని చుట్టూ చేసేసి గందరగోళం చేసేసి, అంటే ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఇవి. అంటే ఇది ప్రాసెస్ నువ్వు ఆరోపణ చేసావు, ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ డిపార్ట్మెంట్ తరఫున విత్ లాజికల్ ప్రూఫ్ తోటి ఇవ్వటం జరిగింది. ఇచ్చినా కూడా నువ్వు ఇంకా ఇది చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏందో, నీ దురుద్దేశం ఏందో అర్థమవుతుంది. వాళ్లే కాదు ఇంకా నిరుద్యోగులు కూడా మిమ్మల్ని తరిమి కొట్టేటటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే అభివృద్ధి, అలాగే రెండు పక్కల అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దానిని అడ్డుకునే ప్రయత్నమే చేస్తుందని నేను కూడా కంచర్ల శ్రీకాంత్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిఎస్సి విషయానికి వస్తే ఉద్యోగాలు చేసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు కొత్తగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. ఇవన్నీ వాస్తవాలు అవాస్తవాలు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంచర్ల శ్రీకాంత్ తిప్పికొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని నేను కూడా కంచర్ల శ్రీకాంత్ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని, ఖచ్చితంగా 2028 కల్లా కూడా ఏదైతే అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తవుతాయని నేను కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు లేవంటూ కూడా ఆయన కొట్టి పారేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.